ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్, నమస్తే మ్యామ్, చాలామందికి అఫర్మేషన్స్ అంటే ధృవీకరించుకోవడం ఈ పద్ధతి మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. యూనివర్స్తో మాట్లాడే విధానంలో ఈ అఫర్మేషన్స్ అనేవి ఒక స్టెప్, ఒక ప్రొసీజర్. అయితే దీన్ని కరెక్ట్గా చేయలేక చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. అసలు అఫర్మేషన్ గురించి, దీన్ని కరెక్ట్గా చేసే ప్రొసీజర్ గురించి చెప్తారా? ఓకే, సో ఎఫర్మేషన్స్ అనేది ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే మన థాట్స్ ఎక్కడికి ఉంటుంది? మేనిఫెస్టేషన్. నేను విశ్వానికి మనకి లాంగ్వేజ్ వచ్చి ఎఫర్మేషన్ అండి. ఎఫర్మేషన్ ద్వారా లాంగ్వేజ్ విశ్వానికి వెళ్తుంది మేనిఫెస్ట్ అవ్వడానికి. సో నీకొక సంకల్పం ఉంది, నాకు ఈ సంకల్పం మేనిఫెస్ట్ అవ్వాలి అంటే దానికి పాజిటివ్గా ఒక ఎఫర్మేషన్ రాయాలి. ఆ పాజిటివ్ ఎఫర్మేషన్ రాస్తాము, కానీ ఐ ఆమ్ హ్యావింగ్, నాకు ఇలా ఉంది, నాకు వచ్చేస్తుంది, నాకు వచ్చేసింది, నాకు ఆల్రెడీ వచ్చేసింది, ఓకే, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను ప్రతి నెల 5 లక్షల రూపాయలు సంపాదించాను, ఈ క్షణం నాకు 5 లక్షల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చేసింది, ఈ క్షణం నా అకౌంట్లోకి 5 lakh రూపీ వచ్చేసింది. ఇలా అనుకుంటా ఏంటి, ఈ క్షణం ఐయామ్. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను కొంచెం ఈజీగా. ఐయామ్ సక్సెస్ఫుల్ అంటే ఈ క్షణం నువ్వు సక్సెస్ఫుల్ అంటే నువ్వు ఐయామ్ సక్సెస్ఫుల్ అని ఊరికే ఇదేంటి యూనివర్సల్ ఎఫర్మేషన్. దీంట్లో స్పెసిఫిక్గా నువ్వేమన్నా పెట్టావా? మెజర్మెంట్స్ పెట్టలేదు. నాకు అంటే ఐయామ్ సక్సెస్ఫుల్ అని పెట్టావు అంటే న్యూట్రల్, సక్సెస్ఫుల్. నువ్వు అప్పుడు విశ్వం ఏం చేస్తుంది అంటే, ఆహా నువ్వు సక్సెస్ఫుల్లా, నీకు ఏ పని చేస్తున్నా దాంట్లో నీకు సక్సెస్ తెచ్చి పెడతాను. జనరలైజ్డ్గా నీకు సక్సెస్ అనేది నువ్వు ఈ పని అయిపోయింది చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటావు అనమాట. ఇది సక్సెస్ ఎఫర్మేషన్. సో దీంట్లో ఇంకా డీపర్గా ఎలా వెళ్ళాలి, ఇంకా నీకు మేనిఫెస్ట్ అవ్వాలి, ఇంకా నీ సంకల్పం ఏంటి? నాకు జాబ్ రావాలి, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ జాయ్ఫుల్లీ. అంటే జాయ్ఫుల్లీ అని ఎందుకు పెట్టాను? జాయ్ఫుల్లీ అంటే నేను ఆనందంగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అండ్ మంత్లీ శాలరీ 2 lakhs తీసుకుంటున్నాను. జాయ్ఫుల్గా నేను ఎంతో ఆనందంగా ఫలానా కంపెనీ, ఎంఎన్సీ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ XYZ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాట్ ఎవర్. నేను 2 lakh రూపీ మంత్లీ శాలరీ తీసుకుంటున్నాను, ఎంతో ఆనందంగా, జాయ్ఫుల్గా. అంటే జాయ్ఫుల్ అని పెట్టినప్పుడు మన బాడీలో వైబ్రేషన్ ఏంటి, వచ్చేస్తుంది. ప్రతిసారి దాన్ని రాస్తున్నప్పుడు కూడా మనకి ఆ జాయ్ఫుల్నెస్ లోపల నుంచి వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. ఈ ఎఫర్మేషన్ ఎందుకు రాస్తాము? మన బాడీకి మన బాడీలో ఆ వైబ్రేషన్స్ రావడానికి, మన ఫీల్, బిలీఫ్, మన బాడీ దానికి వైబ్రేట్ అయినప్పుడే మన యొక్క థాట్, ఒక ఫీల్, స్మెల్, టేస్ట్, టచ్, ఈ 5 మిక్సప్ అవ్వడానికి రాసేది ఫస్ట్ స్టెప్ ఎఫర్మేషన్. ఈ ఎఫర్మేషన్ మనం ఎలా రాస్తామంటే స్పెసిఫిక్గా రాయాలి, అంటే చాలా మెజరబుల్గా. అంటే నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది యాజ్ ఎ దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాగా. సో నేను ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ విల్లా హౌస్ అండ్ ఇట్ ఈస్ అని రాయొచ్చు. లేకపోతే ఇన్ హైదరాబాద్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హౌస్ ఇన్ హైదరాబాద్, ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ అని సంథింగ్ మీరు అలా స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిపోయింది థాట్, సమ్ క్రియేషన్ నడుస్తుంది. అది రాస్తున్నప్పుడే మనకు ఒక క్రియేషన్ నడుస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు చూద్దాము, ఏదైనా సడన్గా చూస్తున్నప్పుడే మన మైండ్లో కొన్ని క్రియేషన్స్ అవుతుంటాయి. థాట్స్, ఒక థాట్ నుంచి ఒక థాట్ లింకప్ అయిపోయి కొన్ని క్రియేషన్స్ అవుతుంటాయి మన సబ్కాన్షియస్ మైండ్లో. అండ్ అది ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది ఆన్ స్పాట్, మనకి తెలియకుండా ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని నెగిటివ్ విన్నామనుకో, భయం వేస్తుంది అనుకో, అమ్మో ఇట్లా అయితే ఎట్లా, అమ్మో వాళ్ళకి ఎట్లా ఉందో పాపం అనేసి వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక పెద్ద స్టోరీ క్రియేట్ అయిపోతుంది మన మైండ్లో. సో అలాగే చూస్తూ ఉంటాం వాళ్ళ స్ట్రగుల్ కూడా మనం.
ఎందుకో తెలుసా, నువ్వు క్రియేట్ చేస్తున్నావు నీ మైండ్లో వాళ్ళ గురించి. అవసరం లేదు మనం వేరే వాళ్ళ గురించి అలా ప్రోగ్రామ్స్ క్రియేట్, ఎందుకంటే మనం ఏదైతే మన మైండ్లో థాట్స్లో క్రియేట్ చేస్తామో అదే విశ్వంకి మెసేజ్. సో దానికంటే ముందు ఎఫర్మేషన్. ఈ ఎఫర్మేషన్ నువ్వు రాసినప్పుడు నీకు తెలియకుండా నీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోరీ క్రియేట్ అవుతూ ఉంటుంది. అబ్బా ఇంట్లో ఉన్నట్టు, అక్కడ ఒకవేళ ఇల్లు కోసం రాస్తాం ఆ ఇంట్లో ఉన్నట్టు, ఎంతో ఆనందంగా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు వస్తుంది. ఓకే, సో సేమ్ వే నేను ప్రేమను, నా ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉన్నది అన్నప్పుడు ఏంటి, నువ్వు ప్రేమ, నీ ప్రపంచం ప్రేమ అంటే నిన్ను ప్రేమించని వాళ్ళు నీ ఆరాలోకి రారు. నిన్ను తిట్టాలనుకుని నీ దగ్గరకు వచ్చేవాడు కూడా మంచిగా మాట్లాడి ప్రేమతో మాట్లాడాలి. ఎందుకు తిట్టాలనుకున్నానే, ఏం చేయలేకపోతున్నాను వీళ్ళని, ఎందుకంటే ఎఫర్మేషన్ నువ్వు అలా వైబ్రేట్ చేస్తున్నావు ఆ ఎఫర్మేషన్కి. అది ఒక మంత్రం లాగా అనమాట. ఎఫర్మేషన్ ఇట్ విల్ బికమ్ ఎ మంత్రం అండ్ అది నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తుంటాం కదా ఎఫర్మేషన్, నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఆ మినిట్లో ఆ సిచ్యువేషన్ మారిపోతుంది కూడా. ఒకళ్ళు వచ్చి నేను తిట్టాలంటే కూడా అది మారిపోతుంది, ఎందుకంటే నువ్వు ఎఫర్మేషన్ ఒక మంత్రంలాగా దాన్ని చేస్తున్నావు కంటిన్యూస్గా. సో ఈ ఎఫర్మేషన్ ఎన్ని రోజులు చేయాలి? ఏదైనా ఒక ఎఫర్మేషన్ నీకు సబ్కాన్షియస్ మైండ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్కాన్షియస్ మైండ్లో ఏంటి, నువ్వు ఫస్ట్ ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియని వాడైనా ఎవరైనా స్టార్టింగ్ నేను ఏం సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎఫర్మేషన్ రాయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్. ఆ ఎఫర్మేషన్ ఎన్ని రోజులు రాయాలి? 21 days రాయాలి. 21 days రాసిన తర్వాత సీడింగ్ పడుతుంది. 21 daysలో కొంతమందికి మేనిఫెస్ట్ అయిపోతుంది, ఎందుకంటే చైల్డ్హుడ్ డేటా అంతా తీసుకుని మేనిఫెస్ట్ చేసేస్తుంది విశ్వం. కానీ కొంతమందికి మేనిఫెస్ట్ అవ్వదు. 21 days సబ్కాన్షియస్ మైండ్లో సీడ్ పడుతుంది. ఒక చెట్టుకి మనం సీడ్ వేస్తాం కదా భూమిలో, ఆ సీడింగ్ 21 days పడుతుంది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుందని 2 months తర్వాత, అంటే 90 days లోపల కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ప్రతి మనిషికి. ఇప్పుడు నీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నా బాడీ వచ్చి 6 packs కావాలి, 5 packs 2 packs ఎన్ని ప్యాక్స్లో కావాలి అంటే కూడా నువ్వు 90 రోజులు డైలీ ఎక్సర్సైజ్ 2 hours 3 hours చేయమంటారు. కంపల్సరీ ఒక ఫిజికల్ ట్రైనర్ని పెట్టుకుని చేస్తారు. చేస్తే 90 daysలో నువ్వు ఆ ప్యాక్లన్నీ వచ్చేస్తాయి పొట్టకి. సో సేమ్ వే ఇక్కడ కూడా అంతే, 90th day లోపల నువ్వు ఆ రియాలిటీలో ఉంటావు. 90 days అంటే ప్రతిదీ 90 రోజులు నువ్వు ఇచ్చేసాయి. 2 months నేను దీనికి ఇచ్చేస్తాను, నా యొక్క సంకల్పం, నా లైఫ్ జీవితం సక్సెస్ఫుల్గా నేను నా సంకల్పం మేనిఫెస్ట్ అవ్వడానికి నువ్వు ఎన్ని డేస్ ఇవ్వగలుగుతావు? 1 day ఇవ్వగలుగుతావా? అప్పుడప్పుడు అరే నేను ఇది సాధించాలంటే అట్లీస్ట్ నేను నా ఇష్టం 3 months ఇవ్వగలుగుతాను అని నువ్వు ప్రిపేర్ ఉన్నా కూడా 2 monthsలో నీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి 21 days ప్రోగ్రామ్. సో సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ అవ్వడానికి 21 days పడుతుంది. దెన్ ఇట్ స్టార్ట్ ప్రోగ్రామింగ్ స్లోలీ. యూ షుడ్ డూ విజువలైజేషన్. 2nd monthలో నువ్వు మర్చిపోతావు అసలు నువ్వు ఈ సంకల్పం గురించి, ఈ పెయిన్ గురించి భరించిన బాధంతా కూడా నువ్వు మర్చిపోయే వరల్డ్లోకి నేను తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు సంకల్పం చేసిన పాస్టే ఇప్పుడు రియాలిటీ. సో నీ ఎఫర్మేషన్ నువ్వు స్టార్ట్ చేసింది బీజం. ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక బీజం యూ స్టార్టెడ్, నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్లో సీడ్ పెడుతున్నావు. దాని తర్వాత స్లోలీ ఇట్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ ఇన్ యువర్ రియాలిటీ. నీకు ఒక ఎవిడెన్స్ కనిపించడం, ఇట్లా రావడం. 2 months తర్వాత చూస్తే నువ్వు ఆ రియాలిటీలో ఉంటావు. తర్వాత మర్చిపోతావు, ఎఫర్మేషన్ రాసినట్టు కూడా గుర్తుండదు కొంతమందికి అయితే. ఇది లిటరలీ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ దిస్. ఆ ఎఫర్మేషన్ రాసినట్టు అయ్యో అప్పుడు రాసాను నేను, ఎఫర్మేషన్ మేనిఫెస్ట్ అయ్యింది అని గుర్తొస్తుంది. ఎందుకంటే 2 months తర్వాత అబ్జర్వ్ చేసి చూడండి, 2 months తర్వాత నువ్వు ఎఫర్మేషన్ రాసినట్టు కూడా మర్చిపోతావు. ఎందుకంటే అది మేనిఫెస్ట్ అవ్వగానే ఎఫర్మేషన్ రాయడం మానేస్తాం తెలియకుండా, మనమే ఆటోమేటిక్గా మానేస్తాం. మేనిఫెస్ట్ అయిపోయింది, చేంజెస్ వచ్చేసినాయి అనగానే ఇది రాయడం మర్చిపోతాం, ఇదంతా మర్చిపోతాం. అండ్ అందులోకి వెళ్ళిపోయాక అసలు అది రాసినట్టు కూడా నాకు గుర్తుండదు, అంటే అంత ఆనందంలో వెళ్ళిపోతాం మనం. సో దట్ ఈస్ ద థింగ్. వండర్ఫుల్ మ్యామ్. సో ఎఫర్మేషన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే విధంగా మీరు ఏ విధంగా చేయాలి, ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది, మీరు చేసిన తప్పులేంటి, మీ పర్సనల్ లైఫ్కి మీకు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఎఫర్మేషన్ చేయాలి, ఇలా వీటన్నిటిపై మ్యామ్ అయితే క్లాస్ తీసుకోబోతున్నారు. ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.